డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ వై ప్రసాద్, ఎండి ఇన్ ఆయుర్వేద. ఇక్కడ కూర్చున్న సారు డాక్టర్ శీలం నరసింహారెడ్డి గారు. నిన్న మేము బాజ్పల్లె గ్రామంలో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు సారు మన తిరునాళ్ళ గురించి, ఈ అహోబిలం తిరునాళ్ళ జరుగుతూ ఉంది కదా, ఈ ఆలగడ్డ మండలము రుద్రవరం మండలంలో మన తిరునాళ్ళ అనేది చాలా ప్రశస్తంగా ఉంది. కానీ ఈ తిరునాళ్ళ యొక్క చరిత్ర మనకు చాలామందికి తెలియదు. ఈ చరిత్ర గురించి సారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. కాబట్టి ఈ విషయాన్ని 10 మంది ప్రజలకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సారు ఈ చరిత్ర తెలియజేస్తారు. ఒకసారి మనం విని ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు మన ఈ ఆలగడ్డ రుద్రవరం మండలంలో మన తిరునాళ్ళ జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. అసలు దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమి, దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏమి సార్? వేదశాస్త్ర ప్రకారము మనకు 4 యుగాలని ప్రసిద్ధి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. 4 యుగాలు. అంటే 3 యుగాలు దాటిపోయినాయి. మన కలియుగంలోకి వచ్చినాం. కృతయుగములో హిరణ్యకశిపుడు మోస్ట్ పవర్ఫుల్ అయిన రాజు. ఆయన మహాశివభక్తుడు. ఆయన ఎప్పుడు తపస్సు చేసుకుంటుంటాడు. ఆయన భార్య పేరు లీలావతి. ఈయన తపస్సు చేసుకుని పోతే లీలావతి నారదుడి ఆశ్రమంలో ఉండడం, జీవించడం జరుగుతుంది. అప్పుడు ఈయనేమంటే హరిద్వేషి, హిరణ్యకశిపుడు హరిద్వేష్. ఈయన ఎట్లా మార్చాలని హరి చాలా కాలం ప్రయత్నం చేశాడు విష్ణువు. అని తర్వాత అయితే ఏం చేయాలి అంటే ప్రతిరోజు అది వినపడేటట్టు చేయాలని ప్రహ్లాదుడు కొడుకు ఆయన లీలావతి కాన్పయ్యి, నారదుడి ఆశ్రమంలో కాన్పయ్యి, తర్వాత ఆయన నారదుడు బోధిస్తాడు హరి 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 అని. హిరణ్యకశిపుడు వచ్చిన తర్వాత బిడ్డను చూసుకొని వస్తాడు, తపస్సు వచ్చి ఈయన హరి అంటాడు, ఆయన శివుడు అంటాడు. హరి అంటాడు, శివుడు అంటాడు. అంటే ఎక్కడ శత్రువు ఎక్కడో లేడు, పక్కనే పుట్టించాడు మహావిష్ణువు. అయిన తర్వాత అయితే కొడుకు ఒక్కడే కొడుకు, తనకి ఏమి చేయలేడు, గత్యంత లేదు, ఏమి చేయాలి, ఎట్లా మార్చాలని చండామార్కులని ఒక గురువు, ఆ కాలంలో చండామార్కులను గురువు దగ్గర విద్యకు ఉపదేస్తాడు. ఈయన మా వాడు హరి అంటున్నాడు, మన శివుడు కదా, నువ్వు బోధించమని. కానీ ఈయన ప్రహ్లాదుడు ఆడి ఆశ్రయానికి పోతాడు. పోయిన తర్వాత పిల్లలందరినీ హరిభక్తులుగా చేస్తాడు. కొంతకాలానికి ఆ గురువుడు చండమార్కుడు ప్రహ్లాదుడు పిల్లల్ని హరిభక్తులు చేస్తాడు. చేసిన తర్వాత చండమార్కులు కూడా హరిభక్తులు చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు రాజు కదా, రాజు దగ్గర ఉన్న చండమార్కులు పోయి, స్వామి నేను నీ కొడుకును మార్చలేను, నన్నే మార్చాడు, నా పిల్లలని మార్చున్నాడు, నేనేం చేయలేను అంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తెగ కోపం వస్తుంది. రే ఏమిదిరా నువ్వు పెద్ద అంటున్నావు, నేను నా ప్రతాపం అంటే భయపడిపోతున్నారా విష్ణువు, నువ్వేందిరా అంటే, లేదు అట్లా భయపడి కాదు, ఎక్కడున్నారా అని అంటాడు. ఇందు గలడందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుడు, ఎన్నెందు వెతికిన అందందే గలడు, దానమాగ్రహం ఇంటి అంటాడు. అయితే ఇక్కడ సంబంధు చూపెడతావురా అంటాడు. అంటే వస్తాడు, స్తంభం పట్టుకొట్టుకొని విక్కుస్తంభం పడగొట్టుకొని పైకి వస్తాడు. వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడు చంపుతాడు. చంపిన తర్వాత భీకర రూపణ పోతుంటాడు. 10 అడుగులు ఎత్తు సింహం 10 అడుగులు ఎత్తు ఆజానుభావుడు పోతుంటాడు. అప్పుడు దేవతలందరూ శాంతించమని ఎంతో ఆయన శాంతిమని వేడుకుంటారు. వేడుకున్న తర్వాత వాళ్ళ మంట లెక్క చేయడు. తర్వాత అట్లా పైకి పోతుంటాడు. పోతుంటే లక్ష్మీదేవి, సాక్షాత్ లక్ష్మీదేవి వచ్చి, మీ చేత కాదు, నా భర్త నేను చెప్పిన మాట వింటాడు అని దేవతలందరూ చెప్పి ఆయన ముందు పోతాయి. స్వామి స్వామి అని దగ్గర పోతాడు, మెడబట్టి తోస్తాడు. తోసిన తర్వాత అవమానం ఫీల్ అయ్యి కింద పడుతుంది ఆమె. దేవతలు కింద పడిపోతాయి. ఆయన భార్య. దేవతలందరూ నవ్వుతారు. ఈమె గర్వముతో పోయింది ఆయన దగ్గరికి, శాంతి చేస్తారు. శాంతి లేకపోయింది, శృంగభంగం అయిందని. ఇప్పుడు పెద్ద గొడవలో మీరు చూస్తే మీకు కళ్ళ కనపడుతుంది. తర్వాత లక్ష్మీపేట అని ఉంది, లక్ష్మీపేట తపస్సు చేస్తూ ఉంటుంది. ఆమె ఈ కాలం ఆడ స్త్రీ కాదు, ఆ కాలం స్త్రీ కనుక నేను ఎన్ని తప్పులు చేశానో, నన్ను ఎందుకు ఈయన అవమానం చేశాడు అని చెప్పి అవమానం ఫీల్ అయ్యి లక్ష్మీపేట తపస్సు చేస్తూ ఉంటుంది. అట్లే భీకర రూపంగా లక్ష్మీపేట అనే గుడి ఉండేది ఆ ప్లేస్ లో భీకరంగా పోతుంటాడు. పోయిన తర్వాత అప్పుడు
చెంచురాజుకు ఒక 10-20 గుడిసెలు ఉంటాయి. ఆయన భార్య మహాభక్తులు, విష్ణు భక్తులు. ఈయన తర్వాత ఇవి చెంచు లక్ష్మి, పేరు లక్ష్మీదేవి అని పేరు పెట్టుకున్నారు. ఇది తర్వాత చెప్తారు, లక్ష్మీదేవి ఎట్లా పుట్టింది ఏం తర్వాత చెప్తారు. తర్వాత పోయిన తర్వాత ఆమె చూసేందుకు అందమైన మానవుడైతాడు, అందంగా మానవుడైతాడు. అది పెద్ద హోబిళంలో మీరు చూస్తే దురిమాది ఉంటుంది. ఆడ వర్షం పడదు, ఏమడదు. ఆడ సాక్షాత్తు అందమైన రూపం వస్తుంది ఆయనకు. అప్పుడు ఈ 12 వయసు ఈమెకు. ఆయన చూసేందుకు పరవశం చెంది, ఎవరు మీరు, ఏమి కథ అని అడుగుతుంది. నేను నా పేరు, ఎవరు ఏ పేరు పిలిస్తే ఆ పేరు పిలుస్తాను, నేను అందరూ నా ప్రజలే అంటే ఆమె ఏమంటానంటే, నువ్వు ఇక్కడ కూర్చో, పెద్ద ఊళ్ళో దొరింది ఆడ కూర్చో, రోజు ఆ రాజు బిడ్డ నీకు రోజు తేనె, చెంచుగడ్డలు, తర్వాత ఎదురు బియ్యం, ఆ కాలంలో ఎదురు బియ్యం, మిగతా బియ్యం లేదు, పెడతా అంటుంటది. అంటే సర్లేని రోజు కూర్చొని ఆడ తింటుంటాడు. ఆయన ఆమె పోయిన తర్వాత ఇట్లా అట్లా వాకింగ్ పోతాడు. వాకింగ్ పోయినప్పుడు అది వాకింగ్ పోయిన ప్రదేశమే పాములేట్ అయ్యా. డియర్ ఫ్రెండ్స్, ఈ సందర్భంగా నేను మీకు అందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అదేమంటే, నేను ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్క మానవునికి అవసరమయ్యే విధంగా ఒక యాప్ డిజైన్ చేశాను. అది ఏమంటే, ఇప్పుడు మన జీవితకాలం 100 years అనుకోండి, మనం 100 సంవత్సరాలు బతుకుతాం అనుకుంటే, ఈ భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ కోట్ల సంవత్సరాలతో మన 100 సంవత్సరాల కాలాన్ని పోలిస్తే ఒక చిన్న పరమాణుతో సమానం అన్నమాట. ఇంత చిన్న జీవితాన్ని మనము చాలామంది జీవితాన్ని జీవించకుండా టైంపాస్ చేస్తున్నారు. ఈ యాప్ వలన జీవితాన్ని ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉన్నతంగా, అద్భుతంగా, అత్యద్భుతంగా జీవితాన్ని మలుచుకోవాలి అనేటువంటి విషయము ఈ యాప్లో ఉంచడం జరిగింది. అంతేకాకుండా ఏ విద్యా సంస్థ కూడా పిల్లవాడు పెద్ద అయిన తర్వాత ఏ విధంగా ఉద్యోగాన్ని సంపాదించాలి, ఏ విధంగా డబ్బు సంపాదించాలి అవే నేర్పుతున్నాయి. కానీ ఏ విధంగా ప్రశాంతంగా జీవించాలనేది ఏ విద్యా సంస్థ కూడా నేర్పడం లేదు. ఆ పార్ట్ను కూడా నేను ఈ యాప్లో పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మీ జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా, అత్యద్భుతంగా మలుచుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కింద ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాప్ కావాలనుకునేవారు ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని, చిన్న అమౌంట్ పెట్టినాము దానికి, కొన్ని వేల రూపాయల సబ్జెక్టును చిన్న అమౌంట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఉపయోగపడే విధంగా ఈ యాప్ డిజైన్ చేసినాను. కాబట్టి ప్రతి ఒక్కరు చాలామంది ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళకందరికీ ధన్యవాదాలు. ఇంకా ప్రతి ఒక్కరూ, ప్రతి పేదవాడు కూడా తీసుకోవాలని చిన్న అమౌంట్ పెట్టడం జరిగింది. కొన్ని వేల రూపాయల సబ్జెక్టును కూడా చిన్న అమౌంట్కి ఇస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ లోపల ఆమెకు 15 ఏళ్ల వయసు వస్తుంది చెంచులక్ష్మికి. అప్పుడు వాళ్ళ నాయన ఏమంటాడంటే, అమ్మ మన చెంచుయుకులు ఉన్నారు, నీకు 15 ఏళ్ళు వయసు వచ్చింది, నీకు పెళ్లి చేయాలి అని ఆమెతో చెప్తాడు. ఆమె ఏమంటాడంటే, చెంచుయుకులు నేను చేసుకోను, ఏదో ఆయన చేసుకోను అని ఆయన చూపెడతాది. దొరికిందంటారు నరసింహస్వామి. ఆయన పేరు నరహరి అని పేరు పెట్టుకుంటారు, నరహరి అని పేరు పెట్టుకుంటుంది. ఆయన అంటే ఏందమ్మా, ఆయనకు ఇల్లు లేదు, భూమి లేదు, గుడిసె లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. ఆయన అంటావంటే చేస్తే ఆయన పెళ్లి చేయి, లేకుంటే ప్రాణత్యాగం చేస్తా అంటారు. అప్పుడు గత్యంత లేని పరిస్థితుల్లో ఆ చెంచురాజు నరహరి దగ్గర పోతాడు. నరహరి దగ్గర పోయి, ఆయన నా బిడ్డ నిన్ను పెళ్లి ఇప్పుడు ప్రేమ అంటారు, అప్పుడు వరించబడ్డారు. ఇప్పుడు ఈ కాలంలో ప్రేమ అంటారు, అప్పుడు వరించబడ్డారు. ఆయన వరించిన తర్వాత, నాయన నా బిడ్డ నేను పెళ్లి చేసుకోవాలని కోరికంది, నువ్వు ఎవరున్నా నాకు తెలియదు, అంతా నా వాళ్ళు అంటున్నావు, నువ్వు పోయి పిలుచుకొచ్చుకోపో, నేను పలానా రోజు పెళ్లి చేస్తా అంటాడు. అంటే సర్లే అంటాడు. సర్లేని తర్వాత చెంచుయుకులు పెళ్లి చేసుకునే వాళ్ళు అంటే ఇప్పుడు ఇంతవరకు ఈయన ఆ గుహలో పెట్టింటుంది ఆమె ఈయనను ఆ గుహలో ఉంటాడు. అంతే, గుహలో ఉంటాడు. అంటే వర్షం పడదు, వాన పడదు, ఏం పడదు, చలి ఉండదు, ఏముండదు, బాగుండదు గుహలో. ఆమె ఆయన పెద్ద తింటుంటాడు. అటు వేసాడి పొద్దు తిన్న తర్వాత ఈమె పోయిన తర్వాత పోతాడు పాములేట్ అయ్యే దగ్గరికి. అది ఆడిపోయి చేత చూసుకోవడం ఏమంటే మళ్ళీ వచ్చి ఈ మంచాలకు రెడీ గుర్తుకుంటాడు.
ఈమె ప్రతిరోజు వచ్చేందుకు స్నానం చేసి బ్రహ్మాండ తేజస్సులో ఉంటాడు. స్నానం చేస్తాడు, చేస్తా అంటాడు అంటే భోగనా సిద్ధి, దాంట్లో స్నానం చేస్తాడు మనకు తెలియదు. అయిన తర్వాత చెంచువికలు ఇప్పుడు కూడా ఆచారం ఉంది, బాణాలు వేసే ఆచారం. ఒకానొకప్పుడు బాణాలు ఒరిజినల్ బాణాలు వేసేవాళ్ళు, ఒరిజినల్ బాబానే గారు భయపడేవాళ్ళు కాదు ఆ కాలంలో. ఇప్పుడు రాను రాను అయ్యగారు బెదురే, వేసేవానికి బెదురే, అంటే గురికాలు లేరు. ఆ వేసిన ఇవన్నీ పూలదండలు అవుతాయి. ఇప్పుడు ఆచారం ఇప్పుడు కూడా ఉంది. చిన్నగూడెంలో జనవరి 15వ తారీఖు జరుగుతుంది. అప్పుడు నరసింహస్వామి పైకి వీళ్ళు వేసినారు అని చంపుతామని, అంటే అమాయకుడు, మాట రావు ఏమి రావు అమాయకుడని అని చంపితే మనం పెళ్లి చేసుకుంటే అది మీరు రాజు అవుతామని అని బాణాలు వేస్తారు. ఒరిజినల్ బాణాలు అప్పుడు వేసేవాళ్ళు. ఇప్పుడు కాలక్రమేణా ఒరిజినల్ బాణం వేసేవాళ్ళు లేరు, ఆ బాబనే గారు లేరు. ఒకనొకప్పుడు చిన్న హోళలో ముందు అది అది ఈ వైపు ఉంది చూడండి, మండపం ఉంది, ఆడ నరసింహస్వామి వాడు బాణాలు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ బాబనే గారి భయమే, వీళ్ళు వేసేవాళ్ళ భయమే. అయిన తర్వాత పూలదండ అవుతాయి. ఏందిరా మనం చంపాలనుకుంటే ఈయన దండలైనా వారి మానవుడు కాదురా దేవుడు అని అలా అందరూ శిష్యులు అవుతారు. శిష్యులు అయిన తర్వాత ఇది చర్చలోకి తెలుస్తుంది. మా వాళ్లే నన్ను పెళ్లి చేసుకోవాలని మా తిక్కోని చంపాలని చూశారు. రేపొద్దున ఘీకారం పెద్ద అడవి, పులులు సింహాలు ఉంటాయి, ఏమి చంపుతాయో ఏం కథ, నరహరి రాబోయ్ అంటారు. అంటే పోయి కాదు స్వామి రా అంటది. అంటే కూర్చున్న తర్వాత అప్పుడు ఎంటుకలంతా కిందికి ఉంటాయి, ఇంతవరకు శిఖ వేస్తుంది. శిఖ ఎత్తి కత్తులు బాణాలు అన్నీ పెడుతుంది. పెట్టిన తర్వాత ఇట్లా అంటాడు. ఇన్న తర్వాత ఈ పాదం అంతా రక్తం తెర్రగా ఉంటుంది. ఇంత అమాయకుడు, ఇవి ముళ్ళులు ఉంటాయి, రస్తాలు ఏమి లేవు, ముళ్ళు అవి కుంచుకుంటాయని వాళ్ళ నాయన బతిలాడుతుంది. నాయన ఒక గుర్రాన్ని అంటే రాజు కదా, ఒక గుర్రాన్ని ఇస్తాడు. ఆ గుర్రం ఎక్కి వస్తాడు. ఫస్ట్ విలేజ్ సుగాలి తాండ, బాచిపల్లి తర్వాత సుగాలి తాండ ఉంది. ఈయన వచ్చేలకు ఆ వెలుగు ఆ గుడిసెలంది తల్ల మెరుస్తాయి. లోపల గుహలు, దాంట్లో గుడిసెలు బైక్ వస్తారు ఆడోళ్ళు మగోళ్ళు. ఇప్పుడు చిన్న 18 ఏళ్ళ పిల్లోడు బాగా అందంగా ఉంటాడు, మెరుస్తున్నాడు. ఓయబ్బా ఎవరు బా అని ఆయన వచ్చి ఇక్కడ నేను చెప్పిన పార్వేట నరసింహస్వామి స్వయంభూ అక్కడ ఆగుతాడు. అది గుర్రం ఏమంటే ఎర్ర కుంట అని కుంట ఉంది అక్కడ. ఒకనొకప్పుడు ఆ కుంటల నీళ్లు, ఈ నీళ్ళు ఆవులన్నీ తాగిపోతాయి. మనం నిన్న వెళ్ళిన దేవాలయం అది చిన్న పామిలేటి స్వామి దేవాలయం అంటారు. అప్పుడు ఎందుకంటున్నాను చెప్తా, ఎందుకంటున్నా చిన్న దేవాలయం అని. పామిరెడ్డి చిన్న పామిరెడ్డి ఎందుకంటే తర్వాత చెప్తాను. అది పార్వేట నరసింహ చాలా మంది తెలియదు. చిన్న పామిరెడ్డి అంటుంటారు. అయిన తర్వాత ఆడికి వచ్చిన తర్వాత ఈ గుర్రము నీళ్ళ కోసం ఇట్లా అంటుంది, ఎర్ర కుంటుంది. అది గుర్రాన్ని దిగుతాడు. కూర్చుంటే అప్పుడు ఆ సుగాలి వాళ్ళు ఆ డ్రెస్సు వాళ్ళ కథ పాట పాడతారు. అంతవరకు ఎప్పుడు ఈయన నరహరి తెలియదు, పాటలు తెలియదు, ఆడోళ్ళు తెలియదు. పాడే స్వయంభూ అయిపోతాడు. ఆయన స్వయం అయిన తర్వాత ఆ నుంచి మిట్టపల్లి అని ఒక గ్రామం ఉంది, అక్కడే నగిరిబావి మీదుగా మిట్టపల్లి పోతుంది ఆ గుర్రం. పోయిన తర్వాత ఈయన వేడిద అన్ని కొట్టాల మిట్టపల్లెలు తల కాలుతాయి. ఒరే ఎవరు తిక్కోడు వచ్చినాడు, మన అంటు పెట్టారా, ఎంట పట్టాడు అంటాడు. అప్పుడు గుర్రం పరిగెత్తి బాచిపల్లి చేస్తుంది. బాచిపల్లి నుంచి అందరూ ఈయన దేవుడని బాగా చేస్తూ వస్తున్నారు. ఇంతవరకు ఫస్ట్ బాచిపల్లి కొండమ్మ దేవాలయాలనే ఉంది, అక్కడ ఫస్ట్ నిల్చుంటాడు. అప్పుడు ఊరి వాళ్ళందరూ పోయి ఆయన స్వాగతం పిలుచుకొచ్చుకుంటారు. ఈ శిష్యులు చెప్తారు ఆయన దేవుడు వచ్చారని ఊర్లోకి పోయి ప్రచారం చేస్తారు. వాళ్ళందరూ పిలుచుకొని వచ్చిన తర్వాత ఊళ్ళోకి వచ్చి మొదటి ఊరు కనుక 2 రోజులు ఉంటాడు బాచిపల్లిలో. ఏ ఊళ్ళో ఒక ఆలగడ తప్ప 2 రోజులు ఎక్కడ ఉంటాడు, ఆయన ఉంటాడు. ఉన్న తర్వాత భక్తులతో చేసిన తర్వాత అక్కడ నుంచి కొండపల్లి పోతాడు. కొండపల్లి నుంచి కృష్ణాపురం పోతుంది ఆ గుర్రం. కృష్ణాపురం తర్వాత పెదకదుగురి పోతుంది గుర్రం. అది ఏమనుకో మళ్ళీ వెనక్కి తిరిగి బర్రిపల్లె, యాదవాడ, ఆలమూరు అట్లా వరుసగా తీసుకొని ఆళ్ళగడ్డ బాచిపల్లికి వస్తాయి. బాచిపల్లి కాదు, ఇది ఆళ్ళగడ్డ చేరుతాడు. చేరిన తర్వాత ఆ గుర్రము లింగంజన పోతుంది. ఫస్ట్ లింగంజన పోయి సరాయిపల్లి పోతుంది. అప్పటి దాదాపు ఒక 70-80 మంది భక్తులు ఉంటారు ఆయన అమ్మడి. సరాయిపల్లిలో శెట్టి కుష్వ శెట్టి ఏదో పేరు, ఆయన పేరు. ఆ రోజు 80-70 మందికి అన్నం పెట్టండి, అందచేత అయ్యేదే కాదు. ఆయన ఏమన్నంట, స్వామి మీరు వచ్చినారు, మీరు స్నానం చేసుకోండి, శుభ్రం చేయండి, మీకు అందరికి మీ అన్నదానం పెడతానంటాడు. అప్పుడు ఈ రోజు కూడా అది ఆచారం జరిగిపోతుంది.
ఆచారం జరిగిపోతుంది. ఈ రోజు వరకు కూడా ఆయననే నీళ్లు చేయాలి, పులక చేయాలి, పులక అంతా చేసి గుడ్డలు మారుస్తారట నరసింహస్వామికి. అవునవును, అక్కడ ఒక రోజు ఉంటాడు, ఒక రోజు ఉంటాడు. అక్కడ నుంచి ఆ గుర్రం ఎట్టొచ్చి అట్లా ఆ గుర్రం అయ్యా తర్వాత చింతకుంట అట్లా వరుసగా పోతుంది. పోయిన తర్వాత ఈ లోపల భక్తుడు ఆఖరి ఊరు అంటే ఆయన ఏ ఏ ఊర్లు తిరిగినాడో ఇప్పుడు ఆ ఊర్లకు మాత్రమే ఈ తిరునాళ్ళ అనేది జరుగుతుంది, మిగతా తెలియదు, మిగతా ఊర్లకు జరగదు. తర్వాత ఆ రోజు బతిలాంటే పోలే, ఆ గుర్రం పోయినట్లే, ఆయన తోలే తెలియదు, గుర్రం ఎట్లా పోతే అట్లా అంతే. తర్వాత ఆఖరుకు గుర్రం ఆయనకు ఎవరు ఇప్పించేది? చెంచులక్ష్మి వాళ్ళ నాయన బతిలాడిపిస్తుంది. చెంచులక్ష్మి నాయన మహా అప్పుడు, ఎందుకంటే ముళ్ళు రస్తాలు రోడ్డు లేవు, కాలి రస్తా కూడా లేదు, ఈయన ముళ్ళు గుచ్చుకుంటాయేమో మహా నాజుకు పరుడు అని వాళ్ళ నాయన బతిలాడుతుంది. ఒక గుర్రాన్ని అంటే గుర్రాన్ని ఇస్తాడు. ఉన్న తర్వాత ఆఖరు తిరిగి ఆఖరు రుద్రలో చేరుతాడు. రుద్రలో అలసిపోయి ఉంటాడు, ఇవన్నీ చేసి అలసిపోయి ఉంటాడు. ఆడ 3 రోజులు ఉంటాడు, దాదాపు 3 రోజులు ఉంటాడు. అప్పటికి దాదాపు ఒక 100 మంది శిష్యులు భక్తులు ఏర్పడి ఉంటారు. అప్పుడు ఒక పోయి రాజుకు చెప్తాడు, రాజా నువ్వు ఏదో అమాయకుడు అనుకున్నావు, భక్తులు 100 మంది ఉన్నారు, నువ్వు ఏదో 56 మందికి చెంచుగడ్డలు తేనె అది ఎదురు బియ్యం పెట్టుకున్నావు, సాల్దు ఏమనుకున్నావు అంటారు. అంటే అప్పుడు రాజు, నాయన నువ్వు నా దేవుడు అనుకునే నన్ను క్షమించు అంటాడు. అప్పుడు ప్రత్యక్షమై మామ అన్నదానికి లోటు ఉండదు, నా పెళ్లికి ఎన్ని రోజులు నువ్వు చేస్తావో అన్ని రోజులు అన్నదానానికి లోటు ఉండదు, ఈ రోజు కూడా జరుగుతుంది. అప్పుడు ఒకానొకప్పుడు చెట్ల కింద ఏడంటే అన్నం చేసి పెట్టేవాళ్ళు, ఇప్పటికి ఆచారం జరిగిపోతుంది. అంటే చెంచురాజుకు చెప్తాడు, అభయమిస్తాడు, నా పెళ్లికి ఎంతమంది వచ్చినా సరే నువ్వు తిండి పెట్టలేనని బాధపడాకు, అంతా భక్తులు వచ్చి పెడతారు అని. భక్తులు రావడం, వండడం, పెట్టడం. అదే విధంగా ఇప్పటికీ ఇప్పుడు కుల ఏర్పడినాయి, కులానికి ఒక సత్రం ఏర్పడినది, కులాల నంబడి జరిగిపోతుంది. ఇప్పుడు అన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి ఆడ ఆ కోడంలో, అన్ని సత్రాలు పెడుతున్నారు. తర్వాత అట్లా అయిన తర్వాత పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత చెంచులక్ష్మికి అనిపిస్తుంది, ఇంత అందమైన మగవాడు నా మొగుడు ఇంత అందంగా ఉన్నాడు, ప్రజలకంతా చూపెట్టాలనుకొని ఫస్ట్ ఆమె పూరకాలు ఏమంటాయంటే పెళ్లి తర్వాత వనవిహారం కాదు, దాన్ని ఏమంటారు సార్, ఇప్పుడు కాలంలో హనీమూన్ అంటారు. అప్పుడు కాలంలో ఏమంటారో నాకు తెలియదు, పేరు తెలియదు మనకు. పోయిన తర్వాత ముందు కదిరికి పోతారు, తీసుకుపోతారు, బాగా స్వాగతం చెప్తారు. పెళ్లి తర్వాత విహారయాత్ర, దాని పేరు విహారయాత్ర. అంటే ఆమెకు అందమైన మొగుడని ప్రజలను చూడాలని, అంటే ఆమెకు ఆడ మనిషి కొంచెం ఉంటుంది కదా, అందమైన భర్త ఉన్నాడు, 10 మందికి చూపించాలని అనుకునేది. అనుకున్న తర్వాత కదిరికి పోతాయి. ఇప్పుడు కూడా ఉంది కదిరి నరసింహస్వామి. అక్కడ నుంచి తెలంగాణ ఏరియా పోతాడు, తెలంగాణకు. తర్వాత యాదాద్రి కొండలు, గుహలు, కొండలు, ఇప్పుడు కూడా అక్కడ నరసింహస్వామి ఉన్నాడు. తర్వాత ఆ రోజు 3 రాత్రులు చేస్తారు అక్కడ, భార్యాభర్త 3 రాత్రులు చేస్తారు, 3 రాత్రులు అక్కడ. అందుకే ఆడవుడు కొండ తిప్ప ప్రజల్లో లేదు, అది దూరంగా ఉంది. అంటే భార్యాభర్త కలవాలంటే ఆ కాలంలో రహస్యంగా సీక్రెట్ ప్లేస్ ఉండాలి, అది యాదాద్రి కొండ. ఇప్పటికి కూడా ఉంది యాదాద్రి, దాన్ని డెవలప్ కూడా చేశారు ఈ లోపల. అది అయిన తర్వాత పెంచెల కోనకు వస్తుంది. పెంచెల కోనం అదే నెల్లూరు జిల్లాలో పెంచెల కోన ఉంది. అది పెద్ద అడవి. పెంచెల కోన వచ్చిన తర్వాత తదేకంగా చూస్తుంది ఆయనను, నరహరిని చూసాక ఆమెకు ఒక విధంగా చల్లంకలకి గట్టి కౌగులించుకుంటుంది. అది స్వయంభూ. అక్కడ మనము పూజారికి ఒక 100 రూపాయలు ఇస్తే అది చూపెడతాడు, కౌగులించుకునేది. లేకుండా మామూలు దర్శనం చేసుకొని వస్తాం. అయిన తర్వాత ఏం చిరుదామని అడుగుతాడు, అంటే పోదాంపా మా నాయన ఇంటికి పోదాంపా అంటాడు. అప్పుడు మళ్ళీ పెద్ద ఊళ్ళో వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ లక్ష్మీపేటలో అవమానపడింది కదా, దేవతల దగ్గర తోసేసాడు కదా, ఆమె తపస్సు చేస్తూ ఉంటుంది. అప్పుడు వినపడుతుంటుంది ఈయనకు లక్ష్మీదేవి తపస్సు ప్రాబల్యం కూడా ఈయనకు వినపడుతుంటుంది. అయ్యో నేను ఆ రోజు దేవతల దగ్గర అవమానం చేశానే, ఆ రోజు అవమానం ఫీల్ అయ్యి తపస్సు నా కోసం చేస్తుంది అని చెంచులక్ష్మి లక్ష్మి అంటాడు. లక్ష్మి పోదాను అంటాడు. పోదాంప అంటాడు. పోయిన తర్వాత మొదట లక్ష్మి అంటాడు, నా దగ్గర రావాకు, ఏమనుకున్నావు, నువ్వు రుణపల్లి నాకు అవసరం లేదంట. అది
అంటే నా మాట ఒక్కసారి విను, నా మాట ఒక్కసారి విను అంటే మాట నువ్వు ఏం చెప్తే అది వింటా అంటాడు. ఇప్పుడు లచ్చంపేట అంటారు, లక్ష్మీపేట లక్ష్మీపేట అంటారు. అవు ఆ ఏరియాలో ఈమె తపస్సు చేసింది. తపస్సు చేసింది. ఆడికి పిలుచుకుపోతాడు. ఈయన కోసం తపస్సు చేసింది. ఆమె తపస్సు చేస్తుందని పిలుచుకొని పోతాడు. లక్ష్మీదేవి చెబుతాడు, పిలుచుకొని పోతాడు ఆమె. ఆయన తర్వాత లక్ష్మీ బతులాడతాడు. సదా నా దగ్గర తగలాకు, నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావు, నాకు అవసరం లేదంటది. అంటే ఒక్కసారి నువ్వు చూడు అంటే ప్రమాణమా అంటది అని చేతులు అప్పుడు పూర్వకాలంలో చేతులు చేయించుకుంటున్నారు. ప్రమాణంగా అంటాడు. చూసాలకు లక్ష్మీదేవి ఈమె సేమ్ అంది. ఏంది నేనే అంటారు ఆమె. తిక్కదానా జరగబోయే ఫ్యూచర్ ను చూపించినాడు ఈమెకు అట్లా నేనే అంటది. నువ్వు గరికనే పెళ్లి చేసుకునే తల్లి అని అప్పుడు మొదట ఈమె శాంతించదు. మాలోల నరసింహస్వామి, మా అంటే అమ్మ, లోలంటే జాలిపాట, లాలిపాట. ఆ కాలంలో బతిమలాడతారు. ఇప్పుడు కూడా మనకు పెద్దగులంలో మాలోల నరసింహస్వామి అన్నాడు. అవును, మాలోల నరసింహస్వామి అంటే భార్యను బతిమలాడడం. తల్లి పిల్లోని ఎట్లా బతిమలాడుతుందో అట్లా మాలోలు అని బతిమలాడతాడు. అప్పుడు బతిమలాడిన తర్వాత శాంతించిన తర్వాతనే నువ్వు చూడమంటే చూస్తుంది. అప్పుడు లక్ష్మీ ఐక్యమవుతుంది. ఇది స్టోరీ. ఇది అవునండి. లక్ష్మీదేవి మళ్ళీ స్వర్గంలోకి పోతారు. ఇప్పుడు అప్పుడు గుర్రము ఏ ఊర్లు తిరిగిందో ఆ ఊర్లకు మాత్రమే తిరునాళ జరుగుతా ఉంది. ప్రతి ఊరికి 2 విగ్రహాలు వస్తాయి. ఒకటి మానవ రూపేణ, ఒకటి నరసింహరావు పేట. ఎవరో నరసింహరూపే లేకుండా తెలియదు కదా, ప్రజలకు తెలియదు కదా అని నరసింహస్వామి మానవుడైనాడని తెలియడానికి మనం ఉద్దేశం. చాలా మందికి తెలియదు. 2 విగ్రహాలు నరసింహ చేస్తారు, కానీ ఇది ఒరిజినల్ స్టోరీ. ఇది ఎప్పుడు కూడా నరసింహస్వామి పెద్దవులో ఉంటాడు, మానవ రూపేణ చిన్నవులో ఉంటాడు. చిన్నవులో మానవ సృష్టి, చిన్న హోళమంతా మానవ సృష్టి. ప్రతాపరుద్రుడు టైంలో చేస్తాడు. ప్రతాపరుద్రుడు ఒకసారి దేశం సంచారణ పోతాడు. ఆయన పోయిన తర్వాత పెద్ద హోళంలో ఆయన పద్ధతి ఏమిటంటే ప్రతిరోజు బంగారుతో శిల చేయించడం, దాన్ని ఒక బాబాని దానం చేస్తున్నాడు. ఆడ పెద్దవాళ్ళు ఉండే ఎన్నిసార్లు చేసినా నరసింహస్వామి రూపే వస్తుంది. అప్పుడు పోసేవాళ్ళు, స్వామి ఇది ఏదో నరసింహస్వామి రూపే వస్తుంది, ఇది శివుడు రాలేదు అంటారు. అప్పుడు ఇప్పటికి కూడా పీఠాధిపతి దగ్గర ఆ విగ్రహం ఉంది. ఇప్పటికీ యుగాలు వేస్తే పీఠాధిపతి దగ్గర విగ్రహం ఉంటుంది. మనం పోయి స్వామి ఆ చూపెడతాడు. బంగారు విగ్రహం ఉంది. ఈ జనాలకు ఈ చరిత్ర చాలా మందికి తెలియదు. అవును సార్, తెలిసినా కూడా కొద్ది వరకే తెలుసు. ఈ వీడియో ద్వారా మనం ఏం చేస్తున్నామంటే 10 మందికి తెలియజేస్తున్నాం అన్నమాట. నేను చాలా ప్రయత్నం చేశాను. ఒక 10,000 పాంప్లెట్ కొట్టించి నరసింహస్వామికి ఆయన ఇస్తే అందరు ఊర్లు ఇస్తారని ఇస్తే ఇంతవరకు ప్రయత్నం చేశారు. దాదాపు నేను సంవత్సరం ట్రై చేస్తున్నా. సత్యరేష్ నాయనమ్మ పేరు అంటే ఆ పుస్తకం ఉంది, ఈ పుస్తకం ఉంది అంటారు తప్ప ఒక్కరు నాకు చెప్పలే. అందుకే నేను దాన్ని కొట్టించాలి. 10,000 పాంప్లెట్ కొట్టించాలి నా ఉద్దేశం. తర్వాత ఇది ఎట్లా జరిగిందంటే అప్పుడు 3 బండలు పైన ఒక బండ పెట్టినారు. 3 బండలు ఒక బండ 63 వరకు 3 బండలు. అప్పుడు అందరూ 60 గీకారు నడిచిపోతారు తప్ప పాములెట్ ఎవరు పోయేవాళ్ళు కాదు పోవడానికి. అప్పుడు చిన్న పాములెట్ అని పేరు పెట్టుకొని ఇక్కడైతే పొట్టెంటికలు అది చేసుకుంటూ పోతున్నారు. అంటే బాస్పల్లి గ్రామంలో ఉండేటువంటి ఆ దేవాలయం కుంట దగ్గర ఉండే దేవాలయంలో చిన్న పాములెట్ అనుకోని ప్రజలంతా అనుకొని అక్కడే పుట్టెంటికలు, తర్వాత చిన్న పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. తర్వాత కొంతకాలానికి 64లో పైన ఒక బండ, అది యాప చెట్టు, పెద్ద యాప చెట్టు ఉంది. ఒక కమ్మ ఎదిగి ఆ బండ పైన పడినది. బండ చీలి నరసింహస్వామి మీద పడినది. పడి ఇక్కడ పెచ్చులు వేసిపోతుంది. అది ఆ రోజు రాత్రి నరసింహస్వామి, ఏమన్నా నర్సిరెడ్డి ఎన్నో సత్రాలు బావులు కట్టించుంటావురా, నా తల మీద నీడయ్యాలని ఎందుకు అనిపించలేదురా శ్రీకాంత్ నర్సిరెడ్డి. తెల్లవారు లేచి అప్పుడు చెంబు తీసుకుని బయలుదేరడం, చెంబు తీసుకుని ఆడికి వచ్చినాడు. అప్పుడు సుగాలంతా ఈయన శిష్యులే. ఈయన గింజలు అప్పుడు కొర్రలు ఆడికెళ్ళి వాళ్ళకి ఏదైనా ఈయన సాగుతున్నాడు. తర్వాత కుంట వాళ్ళ కోసం ఆవులు అప్పుడు నీళ్లు తాగడానికి ఆ కుంట తయారు చేశాడు. ఇప్పుడు కూడా ఉంది ఆ కుంట. అయితే నీళ్ళు లేవు, నీళ్ళు రావడంలే. ఎందుకంటే అక్కడ నుంచి నీళ్ళు వచ్చే మార్గము అది ఆగిపోయింది. పైన ఏం జరిగిందో మనకు తెలియదు. అయిపోయింది. అయిన తర్వాత అది పాములెట్ అని అన్నీ చూసుకుంటున్నారు. తర్వాత ఈయన కళ్ళలు వచ్చిన తర్వాత అప్పుడు ఒక గుడికి మాదిరి కట్టినాడు ఆయన. పట్టి భక్తులకు నీళ్లు కావాలి కదా, బావి దోగిచ్చినాడు. భక్తులు ఉండడానికి ఒక సత్తను కట్టించినాడు.
ఆడ అవును, ఇప్పుడు నిన్న కూడా మనం రికార్డ్ చేసినాము ఆ సత్రం ముందు. సత్తరు కట్టినాడు. కట్టిన తర్వాత అప్పుడు నా పెద్ద కొడుకు శ్రీనివాసరెడ్డి ప్రతి స్వాతికి పోతున్నాడు. పోతుంటే ఎట్లనో పెద్ద పామినేటే కాడ పీఠాధిపతి వచ్చిందంట ఇలువయాలకు. పీఠాధిపతి ఆడ నరసింహస్వామి ఆడ పిచ్చులు వేసిపోయిందంట. అప్పుడు ఆయన ఏమన్నా అంటే అప్పుడు నర్సయ్య అన్నాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. ఆయన నర్సయ్య ఈ విగ్రహం కొత్త విగ్రహం పెట్టు, ఈ ధ్వజస్తంభం కొత్త ధ్వజస్తంభం పెట్టమని అన్నాడు. అప్పుడు పాస్ చేశాడు. అప్పుడు ఆ ధ్వజస్తంభం ఈడ అదే తీసుకొచ్చి మా కొడుకు ఏమన్నా అంటే సార్ మా దగ్గర పెట్టున్నాం సార్ అన్నాడు. ఇది పెట్టినారు. పెట్టిన తర్వాత నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ నాయన ఆడ కొత్త విగ్రహం పెడుతున్నారు, ఏడు కొత్త విగ్రహం అంటే బాగుంటుంది, నువ్వు చేయించగలవు, చేయించావా అన్నాడు. అప్పుడు నేను ఆచార్య పిలిచి శిల్పక మందిరంలో పోయి ఆ విగ్రహం చూడండి, అదే విగ్రహం తయారు చేయండి అని. అంటే పోయినా చూసినారు. ఇప్పుడు 2 విగ్రహాలు ఉన్నాయి. నిన్న మనం ఇది మానవుడు నేను తయారు చేసే విగ్రహం. సో అది ఎనికల స్వయంభు. ఇది పెచ్చు కూడా ఊడిపోయింది, అది స్వయంభు. కానీ మా నాయన ఏం చేశాడు, అక్కడ అదే విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినాడు. కానీ శాస్త్ర ప్రకారము ఛిద్రమైన పెట్టకూడదంట విగ్రహాలు. మీరు మళ్ళీ కొత్త విగ్రహం తయారు చేసి సేమ్ అదే విధంగా పీఠాధిపతి ఇక్కడ కొత్త విగ్రహం ఆర్డర్ చేస్తాడు. పాములేట నరసింహస్వామి, పాములేట నరసింహస్వామి కొత్త విగ్రహం, ధ్వజస్తంభం కొత్తది. ఇక్కడ వచ్చి నన్ను అడిగితే సరిపడిన విగ్రహం చేస్తే ఆ విగ్రహం తయారు చేస్తే, కానీ గడ్డము ఎంత సిక్క ఉంది కానీ కత్తులు కట్టాలు ఉన్నాయి కానీ దాని మాదిరి లేదు. తర్వాత మళ్ళా స్లాబ్ పోయించమన్నాడు మా వాడే. నేను స్లాబ్ పోయించాను. తర్వాత ఆడ బోరు నీళ్లు ఎండాకాలం వచ్చి నీళ్లు ఉండవు, ఒక బోరు ఇచ్చాను. తర్వాత పురాతనమైనటువంటి ఒక బావి ఉంది. ఆ బావి ఎవరితో ఇచ్చినారు? శీలం నర్సిరెడ్డి, మీ నాన్న. మా నాన్న భక్తులకు. నేను ఆ వీడియోలో కూడా నీట్ గా చూపించడం జరిగింది. ఆ బావిని శీలం నర్సిరెడ్డి ఇచ్చినాడు. అప్పుడు దాని యువతల ఒక కాలం ఎప్పుడు వాగు దాంట్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు ఆ కాలంలో. ఇప్పుడు బావిలో వచ్చినాక బావిలోనే నీళ్లు చేస్తున్నారు. చేసిన తర్వాత దాన్ని చేతనంత వరకు డెవలప్ చేస్తూ వచ్చినాం. తర్వాత నేను ఇంతకుముందు అకోడిపోతుంటే కదా, ఇది కరోనా వచ్చిన తర్వాత ఇట్లా పోతాడా. ఫస్ట్ భాస్కర్ నేను పొట్టగాడు మా మనవడు అవుతాడు. వాడు నన్ను ఇట్లా పోతా అని పిలిచిపోతుంటే అటు కొండమదేలాల్లో కోనేరు ఉంది, అది బరుగుడ్డు ఉన్నాయి, బరుగుడ్డు పొల్లేతున్నాయి. ముందు అరుగట్టమన్నాడు, అరుగట్ట. తర్వాత పచ్చబడిపోయిన లోపల బండ ముక్కలు అయిపోయినాయి, సపరేషన్. తర్వాత ఈ కోనేరులో అవి ఉన్నాయి. కోనేరు అంటే లక్షలతో పని. అప్పుడు దాంట్లో కొండమ్మ, దాని పేరు కూడా కొండమ్మ దేవాలయాలని పేరు. కొండమ్మ దేవాలయాలని పేరు అయితే ఆ రోజు రాత్రి దాని మీద కంప్లైంట్ చేశారు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు. ఆ రోజు రాత్రి స్ఫురణ నా కళలో తమ్ముడు అని నన్ను లేపిస్తారు. లేచి నేను పేషెంట్ అనుకొని అమ్మ హాస్పిటల్ వస్తాపో అన్నాడు. లేదు తమ్ముడు, నీ కోసమే వచ్చిన అంటారు. కొండమ్మ జిల్లాలో నేను అప్పుడు కట్టించాను. మీ నాయన 78 వరకు రోజు దీపారాధన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత విగ్రహాలు పెళ్లిచ్చి లోపల ఏవో మిట్టలు ఉంటాయని తీసుకొని పోయినారు. కొన్ని విగ్రహాలు ముక్కలు కూడా చేశారు, కొన్ని పక్కన పడేశారు అని చెప్తే, అమ్మ నేను ఉండేది అల్లగడ్డ, నేనేం చేస్తానంటే, ఒరే నువ్వు చేయగలవు అంటే మా ఊర్లో బల్జోలకు కాపులకు పడదు కనుక ఒక పని కావాలంటే ఇద్దరిని సెట్ చేయాలి అని వాళ్ళు అక్కడ ఇక్కడ సెట్ చేశారు. సెట్ చేసి ఇదనైనా మీరు చేయండి, మీరు ఏం చెప్తే నేను పనులు చేస్తాట అని చేశారు. అంటే సరే అన్నారు, పోయినారు. అక్కడ రోజు శుభ్రం చేసి దీపారాధన చేస్తున్నారు. తర్వాత వాళ్ళు చెప్పిన పనులంతా నేను చేస్తాడు. ఆ కోనేరు అప్పుడు ఈ కరోనా మీద కంప్లైంట్ చేశారు. నిన్న కూడా ఆ కోనేరులో నీరు చాలా పైకి ఉంది. అసలు భూమితో చూసుకుంటేనా అంత లోపల 2.5 అడుగుల లోపల మధ్యన బిల్లబాయి సార్ లోతుగద్ది. అప్పుడు ఆ కాలంలో శివుడు ఉంటే నీళ్లు ఉండాలి, అది పద్ధతి. కానీ ఆడ శివుడు నీళ్లు పడేంత వరకు ట్రై చేసేదాన్ని. కానీ బిల్లబాయి లోపల అది 10-15 అడుగులు లోపల ఉంది, మధ్యన సెంటర్ ఉంది. నీళ్లు పడేంత వరకు ట్రై చేసేదాన్ని. నీళ్లు నిండా ఉన్నాయి కాబట్టి మనకు కనిపించలేదు ఆ బావి అనేది. అయిన తర్వాత నేను నా చేతనంత వరకు పారివేట నాకు అప్పుడు వాళ్ళు ఎస్ఐ వాళ్ళు ఇచ్చారు, సార్ మీరు 78 ఏళ్ళు వచ్చినాయి, మీకు అంటుదుగా 10 మంది అంటిస్తారు మానుకోండి అన్నారు. సార్
అప్పుడు రాత్రి ఈమె వచ్చింది, వచ్చి పలానా కూడా నేను రిపేర్ చేయాలి, కొన్ని రిపేర్ చేయాలి, మీరు చూడండి, నేను చేయాలంటే నా జోలికి రావద్దు, నేను చేయదంటే నేను బీగానే చేసి బీగిస్తాను నేను. వాళ్ళు నిజంగా కూడా సిన్సియారిటీగా పోయినారు. కానిస్టేబుల్ పంపించారు. బరుగుడ్డు ఉన్నాయంట లోపల. సార్ బరుగుడ్డు ఉన్నాయి సార్, పాపం వచ్చారు సార్ ఆయన జోలికి పోతే అని. నా జోలికి రాలే. రోజు 6,000 ప్రాక్టీస్ జరిగింది నాకు. 2,40,000 కాంట్రాక్ట్ ఇచ్చాను కందుకూరులకు. 2,40,000 అయిపోయేదో 6,000 జరిగింది. తర్వాత మామూలుగా అందరూ ఓపెన్ చేసుకున్నారు, తగ్గిపోయింది సార్. ఇంతవరకు ఇప్పుడు నుంచి నేను నా సొంతం పెట్టుకుంటున్నా, పిల్లలకి తెంచుకునే బంధం లేదు. సారు చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే దేవాలయాలు జీర్ణంగా ఓడి ఉంటాయో అటువంటి దేవాలయాలను, పాత దేవాలయాలను పునరుద్ధరిస్తున్నారనమాట. ముందు వంకిందినే మాలపేటలో ఒకటి అరుగు ఉన్నాయంట అని మద్దన్నని ఒకటి పడుకుంటున్నాడు. మద్దన్నని పడుకుంటుంటే గట్టి ఎవరు కొట్టేచ్చు అని స్వరలో కొడితే ఒకవేళ రామాలయం ఉన్నది, నువ్వు చేయగలవు, చెయ్యి అన్నాడు. అయిన తర్వాత ఈయన సలహాదారుడు జీదంపల్లి గురెడ్డి దగ్గర పోయినాడు. ఇట్లా నాకు వచ్చింది ఒకనొకటి అరుగు పైన ఇట్లా ఒక రామాలయం ఉన్నాడంట. అంటే నా చేత కాదు నాయన, కొండారెడ్డి కన్నమయ్య ఆయన దగ్గర చేస్తాడు అన్నాడు. కర్మ దగ్గర ఆయన యాలూరు కర్మ దగ్గర పోయినాడు. పోయితే ఆయన వచ్చి చూసి చేతులతో ప్రయత్నం చేశాడు. చేసిన తర్వాత విగ్రహాలు ఇప్పడానికి దాంట్లో ఏమంటే ఒక బాబునే దగ్గర పోతే నంద్యాలలో 3 చేస్తారు, పని పూర్తి అవుతారు, 3 చేస్తారు, అయితే ఒకరు చచ్చిపోతాడు. భయపడినారు. ఎవరిచ్చారు అని నా దగ్గరకు వచ్చారు. వచ్చి సార్ ఇది స్టోరీ, మీరు ధైర్యం ఉంటే ఇవ్వండి, మీరు నమ్మకం వచ్చినాం అంటే సరిపోతాం. విగ్రహాలు ఏమి ఇప్పించారు ఆ కాలంలో. అయితే సరిగా ప్రతిష్ట రోజు ఆ రోజు రాత్రి హార్ట్ అటాక్ వచ్చేది కన్నమయ్యకు. కన్నమయ్య తీసుకొని కర్నూలు ఆసుపత్రికి చేర్చారు. నేను పోయినా. పోతే కన్నమయ్య ఉన్నాడు, లేడు. అయిన తర్వాత అయితే దేవుడి దేవన బాగా అయ్యి మళ్ళీ వచ్చాడు. వచ్చి మళ్ళీ అందరూ మేము 3 ఆడ టెంకాయ కొట్టి పొలదన్న చేసుకున్న తర్వాత మళ్ళా మద్దన్నకు ఒక 3-5 ప్రతిష్ట అయిపోయినాక 3-4 నెలలకు కాలు ఇరిపోతే వానికి షుగర్ ఉందంట, ఎవరు తెలియదు. ఆ డాక్టర్ కూడా తెలిసిన వాళ్ళు కాదు నంద్యాలలో. ఆ కాలు తీసేసి చనిపోయినాడు. అంటే అయ్యే చెప్పింది కూడా కరెక్ట్ అయింది. తర్వాత అది